వికలాంగుల పెన్షన్ను 6,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల హామీలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పెన్షన్ పెంచలేదని వికలాంగులు, వృద్ధులు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాదిగ, డప్పు రాజు, సురేష్, నరసింగరావు, రమేష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు 4,000 రూపాయలు పెంచిన 6,000 రూపాయలు చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటికీ 1 సంవత్సరం గడుస్తున్నా పెంచట్లేదు. పక్కనున్న రాష్ట్రం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఇప్పుడు గత 2.5 నెలల నుండి వికలాంగులు, వితంతువుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా మండలాలలో, జిల్లాలలో ఇప్పటివరకు ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజు 584 మండలాల్లో ధర్నాలు నిర్వహించి ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు అందరికీ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా అసలు ఆయన ఇచ్చిన మాట మీద నిలబడలేదు, పెంచడం లేదు, దానిపైన అసలు మాట్లాడడమే లేదు. ఇప్పటికీ మేము 20 నెలల నుండి 40,000 రూపాయలు కోల్పోవడం జరిగింది. కాబట్టి అందరూ ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాకు వెంటనే వచ్చే నెల నుండి పింఛన్ అమలు చేయాలని కోరుతున్నాం. నా పేరు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఇన్ఛార్జిని. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో రాగానే వికలాంగులకు 6,000 ఇస్తాం, చేయుత పెన్షన్దారులందరికీ 4,000 ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఓట్లు వేసుకుని గద్దెన ఎక్కినాక ఇప్పుడు దాదాపు 22 నెలలు గడుస్తున్నా వీళ్ళ పెన్షన్ పెంచకపోవడం తన దారుణమైన పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితిలో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, వికలాంగ మహిళలు వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తగిన బుద్ధి చెప్పాల్సి, గవర్నమెంట్ తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది ఏంటంటే ఇప్పటిదాకా వీళ్లకు ఏదైతే నష్టపోయినరో వచ్చే వాళ్ళకేమో పెంచాలి. ఇప్పటిదాకా దాదాపు 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ పెంచలేదు. పెంచని వాళ్ళకు కూడా, ఇయ్యని వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు జారీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు ప్రభుత్వం ఏదైతే పెంచకుండా నిర్లక్ష్యం వహించి వీళ్ళ పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి వివరిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.